ప్రియమైన దేవుని ప్రజలరా, మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని దయ మనందరి మీద నిరంతరము నిలిచి ఉండునుగాక. మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి యుగముల వరకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దలు పదవీ విరమణ చేస్తున్నారు. అంటే ఈ రోజుతో ఆయన ఉద్యోగం ముగిసిపోవటాన్ని బట్టి, ఆయన పనిని ఆపివేయటాన్ని బట్టి, ప్రభుత్వం వారు ఆయనకు రెస్ట్ ఇవ్వడాన్ని బట్టి గొంది పరదేశి గారు, ఆ పరదేశి గారు ఆయన రిటైర్మెంట్, ఆయన జాబ్లో నుంచి రిటైర్ అయిపోవటాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు. సో దానికి మీరు అందరూ విచ్చేశారు. ఈ సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రియులరా, భూమి మీద యవ్వన కాలంలో ప్రారంభమైనటువంటి ఉద్యోగం, ఆయనకు యవ్వన దశలోనే కదా ఉద్యోగానికి అవకాశం వచ్చింది. బాల్యంలో ఎవరు ఉద్యోగాలు ఎవరు, కష్టపడి చదువుకున్న తర్వాత, చదువు పూర్తయిన తర్వాత యవ్వన దశలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. యవ్వన కాలంలో ప్రారంభమైనటువంటి ఉద్యోగం వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమైపోయింది, ముగిసిపోయింది. సో ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటంటే నీతో మాకు పని అయిపోయింది, వెళ్ళిపో అని చక్కగా సాగనంపేయడం అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంక నిన్ను మేము వాడుకోలేము, నిన్ను మేము ఉపయోగించుకోలేము. ఎందుకంటే యవ్వన కాలంలో నువ్వు మా దగ్గర అనగా ప్రభుత్వం దగ్గర ఉద్యోగానికి వచ్చే సమయానికి నీ కళ్ళు 2 కళ్ళే, ఇప్పుడు 4 కళ్ళు అయ్యాయి. అర్థమైందా? అప్పుడు 2 కళ్ళు కాస్త ఇప్పుడు ఏమయ్యాయి, 4 అయ్యాయి. 4 అంటే అదనమాట, పైన ఇంకో 2 కళ్ళు అంటించుకోవాలి. ఆ కళ్ళకి 2 కళ్ళు జత చేస్తే తప్ప ముందున్నవేమీ కనబడవు. అదే కళ్ళజోడు. సో అప్పుడు 2 కళ్ళు ఇప్పుడు 4 అయ్యాయి. ఆ 2 కళ్ళు కొన్నాళ్ళకి 3 అవుతాయి, లేదా 4 అవుతాయి. అంటే ఒక కర్ర పట్టుకోవచ్చు, 2 కర్రలు పట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నీతో మాకు పని పూర్తయిపోయింది, ఇంకెళ్ళిపో. మామూలుగా పంపిస్తే పోరని కొంచెం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తారు, అంతే. మనం ఓపెన్గా మాట్లాడుకుంటే. అవునా కదా, మీరు చెప్పండి. మామూలుగా రిటైర్మెంట్ అయ్యా, నువ్వు పోవయ్యా అన్నావు అనుకో, బాధగా ఉంటుంది కదా. సో అలా కాకుండా నీకు కొంత మనీ ఇస్తున్నావయ్యా, ఇంక వృద్ధాప్యాన్ని ఇంట్లో గడిపోయి హాయిగా నీ కుటుంబంతో ఈ కాలాన్ని వెలిబుచ్చు చాలు. నువ్వు ఇప్పటివరకు ప్రభుత్వానికి చేసిన సేవలు మంచివే, నీకు ఒక చిన్న సన్మానం కూడా చేస్తాం, కొలీగ్స్ అందరూ కలిసి. ఇప్పటివరకు చాలా కష్టపడి ప్రభుత్వానికి ఎన్నో సేవలు అందించావు, నీ సేవలన్నిటినీ మేము గుర్తించాం కాబట్టి నీకు కొంత మనీ ఇస్తున్నాం అని చెప్పి సాధారణంగా వారిని సాగనంపుతారు. ఈ సాధారణంగా సాగనంపే కార్యక్రమాన్నే పదవీ విరమణ, రిటైర్మెంట్ అని పిలుస్తారు. ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి మనం యవ్వనంలో ఉన్నప్పుడే కావాలి. మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మనల్ని వాడుకుంటారు. ఒంట్లో శక్తి నశించిపోయిన తర్వాత ప్రభుత్వానికి మనం వద్దు అని వాళ్ళు ఈ రిటైర్మెంట్ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. మీరు ఒక వాస్తవాన్ని గమనించారో లేదో, ఈ ప్రపంచంలో ఏ పని జరగాలన్నా, ఏ పనికి ఆహ్వానం పలకాలన్నా మొట్టమొదటి ప్రియారిటీ ఎవరికి ఇస్తారంటే యవ్వనస్తులకే ఇస్తారు. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు. వృద్ధులకి ఎవరు ప్రియారిటీ ఇవ్వరు. ఏవో సలహాల కోసమో, లేకపోతే వాళ్ళ అనుభవంతో నేర్చుకున్న పాఠాలను వివరించడం కోసం అయితే వృద్ధులను ఆశ్రయిస్తారేమో కానీ, శారీరక కష్టాన్ని వినియోగించి చేయాల్సిన ఏ పనికైనా సరే వృద్ధులకు అవకాశం ఉండదు. మరి ఎవరికి అవకాశం ఉంటుంది? యవనస్తులకే అవకాశం. కూలి పనికి వెళ్ళాలి. పండు ముసలాడిని ఎవరైనా కుప్పనూర్పుకు పెట్టుకుంటారా? బస్తాలు మోయడానికి పెట్టుకుంటారా? బలమైన వస్తువులు ఎత్తడానికి, దించడానికి పెట్టుకుంటారా? పెట్టుకోరండి. బలమైన పనులు చేయడానికి ఒక ముసలివాడిని ఎవరో ఆహ్వానించరు. ఒకవేళ ముసలివాడు వెళ్ళినా, నీతో ఎందుకయ్యా బాబు, మాకు నువ్వెందుకు మా పనిలోనికి, నువ్వు వద్దంటారు. నా చిన్నతనంలో మా ఊరి రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ చాగలనాడు ప్రాంతం నుంచి అందరూ పొద్దునే పొలం పనులకి క్యారియర్లు కట్టుకుని పొద్దుటే వచ్చేసేవారు. మా వ్యవసాయం మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి మా నాన్నగారు ఉదయమే ఆ పనికి మనుషులు పెట్టడానికి అందరూ సెంటర్కి వెళ్ళేవారు అనమాట.
ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి సెంటర్కి వెళ్ళేవారు రైతులందరూ. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లాట్గా కొంతమందిని మాట్లాడుకుని రేటు మాట్లాడుకుని వాళ్ళని తీసుకొచ్చేసేవారు. అంటే మనకి 10 మంది కావాలి, ఆ 10 మంది అంత రేట్ ఎంత, 500 లేదా 1000 రూపాయలు ఇలా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని బుక్ చేసుకుని వచ్చేసేవారు. అక్కడ నేను మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని ఆ సీజన్లో. అసలు వాళ్ళని బుక్ చేయడం ఎలా బుక్ చేస్తారు చూడడానికి అన్నట్టుగా వెళ్ళేవాడిని అనమాట. అలా వెళ్ళినప్పుడు పాపం ముసలి వాళ్ళు కూడా క్యారియర్లు పెట్టుకుని వచ్చేవారు. చాలామంది రైతులు ఆ ముసలోళ్ళని వదిలేసి ముందు పడిచిన వాళ్ళందరినీ పోగేసుకునేవారు. లాస్ట్లో మిగిలిపోయేవారు ముసలోళ్ళు. అప్పుడు దారి లేక గతి లేక తప్పదు, ఇంకా చేయించుకోవాలి పని, ఇక తప్పదు అనుకున్నోడు ఆ ముసలాళ్ళని తీసుకెళ్ళేవాడు. లేదంటే పాపం చాలామంది వెనక్కి వెళ్ళిపోయేవారు క్యారేజీలు పట్టుకుని, ఏడుపు మొక్కలు పెట్టుకుని. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు కొంచెం జాలి అనిపించేది. నిజమే కదా, ఇంట్లో ఆ ముసలమ్మ ఉంటుంది, ఈ ముసలోడు ముసలమ్మేని అనుకోండి, కొడుకులు కూతుర్లు పట్టించుకోవడం మానేశారు అనుకోండి, చచ్చినట్టు పాపం ఇద్దరం పని చేసుకోవాలి కదా. క్యారియర్ కట్టించేటప్పుడు ఆ ముసలావిడ ఏమనుకుంటుందో తెలుసా, పోనీలేమో ఆయన పనిలోకి వెళ్తున్నాడు, వచ్చాక సగం ఆయనకే పెట్టుకుంటాను, మందులకి సగం వాడుకుంటాను, కనీసం ఒక 500 అయినా తేకపోతాడా అనే ఆలోచనతో పాపం ఆ అవ్వ అతను పంపిస్తుంది. కానీ అలా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధగా వెళ్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత బాధగా ఉంటుందండి మనసుకి. అయ్యో పాపం ఆ ముసలిదానికి మందులు కొనలేకపోయానో, బియ్యం లేవనో, కూరగాయలు లేవనో, ఆ కొడుకు కూతురు పట్టించుకోవడం మానేశారనో, రకరకాల ఆలోచనలతో ఆ సైకిల్ కదల్లేక ఇంటి వరకు వెళ్తుంది. తన ముందే యవన కాలంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు, వృద్ధుల్ని మాత్రం వదిలేశారు. అలాంటి ఎందరో వృద్ధులు ఈరోజు జీవితంలో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు లేకపోలేదు సమాజంలో. పిల్లలు వదిలేసిన తల్లులు, పిల్లలు వదిలేసిన తండ్రులు, దారి లేక దిక్కు లేక. మీరు రాజమండ్రి గోదావరి గట్టున మీరు చూడండి కావాలంటే, చాలామంది ముసలోళ్ళు ఈ వర్షానికి తడిచిపోతూ కనీసం వాళ్ళకి దుప్పట్లు కూడా ఉండవండి. నాకెలా తెలుసంటే, ఆ మధ్య మా పిల్లలు ఇప్పటికీ వెళ్తున్నారు. నేను కూడా ఒకరోజు ఆహార పంపిణీ కార్యక్రమం లేదా దుప్పట్లో శాల్వాలు పంచపెట్టడానికి అని చెప్పేసి మేము కూడా వెళ్ళాను కారులో. అక్కడ చాలామంది వృద్ధుల్ని చూసినప్పుడు జాలేసింది. అమ్మ మీకు ఎవరు లేరా అంటే, ఉన్నారండి, అందరూ వదిలేశారని చెప్పేవారు చాలామంది. కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అందరూ వదిలేశారు మమ్మల్ని. అలా వదిలేయడాన్ని బట్టి ఇదిగో ఈ విధంగా మేము రోడ్డును పడ్డాం, మా ఆస్తి అంతా దోచుకున్నారు, మమ్మల్ని ఇప్పుడు కుక్కను చూసినట్టు చూస్తున్నారు, కనీసం మాకు విలువనివ్వట్లేదు, కనీసం మేము ఏమైనా అడిగామా, కాసిన మెతుకులు పెట్టమన్నాం, ఆ మెతుకులు పెట్టలేదు, కనీసం మాకు ఆశ్రయం కల్పించమన్నాం, ఆశ్రయం కూడా కల్పించలేదు, మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డును వదిలేశారని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది ప్రియులారా. చాలా బాధపడుతుంటారు వాళ్ళు. అంటే వృద్ధులంటే ఇంత హీనంగా ప్రభుత్వం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. వృద్ధులంటే ఎవరికి అవసరం లేదు. చూడండి, ఇంట్లో కూడా యవ్వనంలో ఉన్నప్పుడు మన మాట గట్టిగా చెల్లుబాటు అవుద్ది. కొంచెం ముసలి వయసు వచ్చేసిన తర్వాత మన మాట చెల్లుబాటు అవ్వదండి. మనవలకి లోకువే, పిల్లలకి లోకువే, కోడళ్ళకి ఇంకా లోకువా, అందరికీ లోకువే. ఎంత లోకుగా ఉంటుందంటే, నువ్వు నోరు మీ నీకేం తెలుసు అన్నట్టు. నువ్వు ఆగుతావా, తినో మూలన కూర్చో, నీకెందుకు ఇవన్నీ, నీకు అవసరమా, మేము చూసుకుంటాం కదా. ఇలాంటి మాటలు మనకు వినపడతా ఉంటాయి. అంటే ఒకప్పుడు వాళ్ళే లేకపోతే వీళ్ళకి స్థితి లేదు, ఆ సంగతి మర్చిపోతారు. ఏదో ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టేసే రకాలన్నమాట. ఒకప్పుడు వాళ్ళే లేకపోతే వీళ్ళకి జీవితం ఎక్కడిది, ఆ వృద్ధులే లేకపోతే వీళ్ళకి బ్రతుకు ఎక్కడిది, ఆ వృద్ధులే లేకపోతే వీళ్ళకి ఇల్లు ఎక్కడిది, ఆస్తి ఎక్కడిది, సంపాదన ఎక్కడిది. ఇప్పుడు ఈ పరదేశి గారు ఉన్నారు, ఆ 3 అమ్మాయిలు అట్ట పెళ్ళిళ్ళు చేశానంటున్నాడు, ఒక కూతురు అంటున్నాడు, అల్లుడు పరిచయం చేశాడు ఇప్పుడే. అంటే నాకు ఈ ఫ్యామిలీతో ఇప్పటివరకు పరిచయం లేదు, ఇప్పుడే పరిచయం చేశాడు ఆయన. అంటే 4 పిల్లల్ని పెంచడం అంటే సామాన్యమైన సంగత? 4 పిల్లల్ని పెంచడం అంటే సామాన్యమైన సంగత? 4కి పెళ్ళిళ్ళు చేయడం అంటే సామాన్యమైన సంగత? మీరు ఆలోచించండి. చాలా కష్టంతో కూడుకున్న పని అది. 4కి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు తయారవుతుంటారు, వాళ్ళందరికీ పురుళ్ళు పుణ్యాలు చేసి పంపించాలి. ఇవన్నీ నానా పాటలు పడి, నానా బాధలు అనుభవించి చివరికి వచ్చేసరికి వాళ్ళని కూరలో కరివేపాకులో తీసి పడేస్తారు. కరివేపాకు పనికిరాదా అంటే, అది లేకపోతే అసలు సువాసనే లేదు. ఫస్ట్ దానికి చాలా వాల్యూ. ఆ ఎండుమిరపకాయలకు కానివ్వండి, ఆ పచ్చిమిరపకాయలకు కానివ్వండి, ఆ కరివేపాకు కానివ్వండి, స్టార్టింగ్లో దానికి చాలా వాల్యూ. అది లేకపోతే అసలు కూరే లేదు. కానీ తినేటప్పుడు మాత్రం అరే రే ఎంత దారుణం చూసారా. అలా ఉంది ఈరోజు చాలామంది జీవితం. తినేటప్పుడు ఎండుమిరపకాయని తీసి అవతల పడేస్తాడు, పచ్చిమిరపకాయని తీసి అవతల పడేస్తాడు, కరివేపాకు తీసి పక్కన పడేస్తాడు. అంటే వీటి వాల్యూ లేదు ఇంకా అన్నట్టు. కానీ ఆ 3 లేకపోతే అసలు కూరే లేదు కదా. సో అలాగే వృద్ధులు లేకపోతే జీవితమే లేదు, కుటుంబమే లేదు.
వాళ్ళే లేకపోతే మన 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 జీవితం ఎక్కడది? నేను చాలాసార్లు అంటూ ఉంటాను, మా అమ్మ నాన్న లేకపోతే నాకు అసలు ఈరోజు ఈ బ్రతికే లేదనిపిస్తుంది. నిజం. మా అమ్మ నాన్న లేకపోతే నాకు అసలు బ్రతికే లేదు. నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు, ఎన్నో త్యాగాలు. అమ్మ ఒక 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 కొడుకు అంటున్నాడు, మా అమ్మ అబద్ధికురాలు, మా అమ్మ అబద్ధికురాలు, ఎప్పుడు అబద్ధాలే. మా అమ్మ వయసు వచ్చినవాడు అనమాట. అప్పుడు వాడికి చెప్పాను, నిజమే మీ అమ్మ అబద్ధికురాలే. ఎందుకంటే అందరూ తినేసిన తర్వాత అమ్మకి అన్నం లేకపోతే, అమ్మ నువ్వు తిన్నావా అని అడిగితే నాకు ఆకలి లేదని అబద్ధం చెప్తుంది. మీ అమ్మ అబద్ధికురాలే. నాకు 2 గుడ్లు వేయమ్మా అని చెప్పి ఆ గుడ్డు కూడా నువ్వు తినేసే ముందు నీకు ఉందా గుడ్డు అంటే, నేను ఇందాకే తినేసాను రా అని అబద్ధం చెప్తుంది. నిజంగా అమ్మ అబద్ధికురాలే. వంట మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, వంట చేసుకోవడానికి లేకపోతే వీడు 2 సార్లు కాదు 4 సార్లు తింటే 4 సార్లు కూడా వీడికే పెట్టేసి గ్లాసు మంచినీళ్ళు తాగి పడుకుంటుంది. నీకు ఆకలిగా లేదంటే ఆకలిగా లేదని మళ్ళీ అబద్ధం చెప్తుంది. ఇలా ఎన్ని అబద్ధాలు చెప్పిందో చిన్నప్పటి నుంచి. తాను తినకుండా వీడికి పెట్టుకుని ఎన్ని అబద్ధాలు చెప్పిందో, తాను బట్టలు వేసుకోకుండా వీడికి తెచ్చిపెట్టి ఎన్ని అబద్ధాలు చెప్పాడో నాన్న కూడా అబద్ధికుడే. తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి, తన అవసరాలు కూడా పక్కన పెట్టి, పిల్లలకు ఫీజు కట్టి, నీకెందుకు నాన్న, నీకు చెప్పులు లేవా? ఆ తెగిపోయిన చెప్పులకి ఆ అతుకులు వేసుకుని మరీ కట్టుకుని పిన్నీసి పెట్టుకుని మరీ తిరుగుతున్నావు నువ్వు. కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా అంటే, నాకు ఇవే బాగున్నాయిరా అని అబద్ధం చెప్తున్నాడు నాన్న. నీకు మంచి బట్టలు లేవా నాన్న, ఎందుకు ఇలా చిరిగిపోయిన బట్టలు కుట్టుకుని మరీ తిరుగుతున్నావు అంటే, నాకు ఇవే నచ్చాయిరా, నాకు ఎందుకో నచ్చలేదురా అని అబద్ధం చెప్తున్నాడు నాన్న. సో నాన్న అబద్ధికుడే చిన్నప్పటి నుంచి, అమ్మ అబద్ధికురాలే. యవ్వనంలోకి వచ్చిన పిల్లలకి అమ్మ నాన్న అబద్ధికులుగా కనబడతారు. ఆ వయసు అలాంటిది. ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చేసరికి పనికి మాలిన స్నేహితులేమో మంచోళ్ళు అయిపోతారు. వీళ్ళ గురించి ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసిన అమ్మా నాన్నలు మాత్రం ఏమైపోతారు? అబద్ధికులు అయిపోతారు. వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. నిజంగానే వాళ్ళు అబద్ధికులేనండి. వీళ్ళ బ్రతుకులు బాగుండాలని ఎన్నో అబద్ధాలు, ఎన్నో త్యాగాలు, ఆ త్యాగాలకు వీళ్ళు పెట్టిన పేర్లే అబద్ధాలు. సో ఒకసారి ఆలోచించండి, మన వృద్ధాప్యం మీద పడేసరికి అందరూ మనల్ని అసహించుకుంటున్నారు, అందరికీ మనం నచ్చకుండా పోతున్నాం. ముసలోడు చెమట వాసన వస్తుంది అంటారు, నీ మనవరాలే నీ మనవడే. అలానే వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇలాంటి పరిస్థితిని మానవుడు ఎదుర్కొంటున్నాడు. ఆ పరిస్థితిలో రిటైర్ అయిపోతున్నాడు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాధలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అప్పటి వరకు పని చేసి 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 ఇక ఏ వ్యాపకం లేక ఇంట్లో కూర్చోవడం కూడా కష్టమే. సో ఏదో పని పెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో మనం జాగ్రత్తగా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే ప్రియులరా, దేవుడు, ప్రభుత్వాలు ఒక మనిషిని కొంతకాలం పాటు వాడుకుని నీతో పని అయిపోయింది వెళ్ళిపో అంటున్నాయి. కుటుంబాలు కొంతకాలం పాటు మనిషిని బాగా పిండుకొని వాడుకుని నీతో పని అయిపోయిందని అసహించుకుంటున్నాయి. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చచ్చిపోతున్నారండి. మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న చచ్చిపోయాడని ఫోన్ చేస్తే అప్పుడు వెళ్తున్నారు శవం తీసుకురావడానికి ఆనందంగా, అమ్మయ్య అనుకుంటూ. కడుతున్నాం కదా డబ్బులు, ఒక 1000 రూపాయలు కట్టాం కదా, 2000 కట్టాం కదా అనుకుంటున్నారు. ఏమండి, ఆయాకి అమ్మకి తేడా లేదు? ఆయాకి అమ్మకి తేడా లేదండి. పుట్టిన పిల్లాడిని ఎవరికైనా ఇచ్చి ఒక 1000 రూపాయలు నెలకిస్తాను, వీడికి పాలివ్వు, నిద్రలేని రాత్రులు వీడి కోసం గడుపు, రాత్రనక పగలనక వీడికి అన్ని చాకరీలు చెయ్యి, స్నానాలు చేయించు, నలుగు పెట్టు, మందులు చూసుకో జాగ్రత్తగా, ఏదైనా నలతగా ఉంటే మందులు చూడు, హాస్పిటల్కి తిప్పు, రాత్రంతా నిద్రపోకుండా బిడ్డను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటే 1000 రూపాయలు తీసుకున్న ఆయా ఆ బిడ్డకి అంత చాకరీ చేయగలదా? అమ్మే కదండి. అమ్మ చేసిన చాకరీ ఆయా ఎక్కడ చేయగలదు? చేయలేదు. కూలి పనే, సొంత కన్నపేగే. సో ఇది మర్చిపోయి నేను ఎక్కడో వృద్ధాశ్రమంలో పెట్టాను కదా, నెలకు ఒక 1000 రూపాయలు 2000 ఇస్తున్నాను కదా, ఎవరి కోసం బ్రతుకుతాడులే అని అనుకోవడం, అది ఎంత మూర్ఖత్వం. రేపు పొద్దున్న నీ పిల్లలు కూడా అదే పరిస్థితుల్లో నేను ఉంచుతారన్న సంగతి మర్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు గోడ కొట్టిన బంతి ఎలాగైతే తిరిగి వస్తుందో, అదేవిధంగా నీ పిల్లలు కూడా నిన్ను అలాగే వృద్ధాశ్రమంలో ఉంచేస్తే తట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీ హృదయానికి ఉన్నాయా? అంత బలమైన గుండె ఉందా నీ దగ్గర? అంత బలమైన హృదయం ఉందా నీ దగ్గర? లేదు. నువ్వు తట్టుకోలేవు. కానీ అవతల నీ తల్లిదండ్రులు మాత్రం తట్టుకోవాలనుకుంటున్నావు. అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. సమాజం వాళ్ళను వెలేస్తుంది, అందరూ వెలేస్తున్నారు. కానీ ప్రియులరా, ప్రభుత్వాలు వద్దంటున్న వృద్ధుల గురించి
ప్రభు ఏమంటున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభుత్వాలకు వృద్ధులు అవసరం లేదు, కానీ ప్రభువుకు అలాంటి వ్యత్యాసం, భేదం లేదు ప్రియులరా. ప్రభువుకు అందరూ కావాలి. ముఖ్యంగా వృద్ధుల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏమని వ్రాయిస్తున్నాడో ఒకసారి మీరు దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతుల్ని జాగ్రత్తగా పరిశీలన దృక్పథంతో చూడగలిగితే ప్రియులరా, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం ఒకసారి పరిశీలనాత్మకంగా చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అన్నాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అన్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని జాగ్రత్తగా గమనిస్తే వెంట్రుకలు నెరిసిపోయినటువంటి వృద్ధుడు గురించి మాట్లాడుతున్నాడు. ఈ వృద్ధుడు గురించి మాట్లాడుతూ అవి ఆ నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటముగా నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అనేసరికి వెంట్రుకలు మొలిచిన ముసలోళ్ళందరూ మంచోళ్ళే అని దేవుడు చెప్తున్నాడని అనుకోకండి. అంటే తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని వాక్యం చెప్తుంది అనుకోకండి. భావాలు గమనించాలి. తెల్ల వెంట్రుకలు ఉన్నోళ్ళు కూడా కోతోళ్ళు ఉంటారు, అందరూ మంచోళ్ళు ఉండరు. అది స్వభావాన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి, వాళ్ళ హృదయంలోని ఆలోచనలు బట్టి, వాళ్ళ క్రియలను బట్టి ఉంటుంది అది. సో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు రాయిస్తున్న భావాన్ని జాగ్రత్తగా గమనించాలి. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అది సొగసైన కిరీటం. ఆ కిరీటం పెట్టింది ఎవరు? నేనే పెట్టా. ఆ నెరసిన వెంట్రుకలన్నీ కిరీటం పెట్టే వయసు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ వయసు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అంటున్నాడు. అంటే అతని నీతి ప్రవర్తనే అతని కిరీటం. నీతి ప్రవర్తన కలవానికి ఆ నీతి ప్రవర్తనే కిరీటం. అతడు నీతి ప్రవర్తన కలిగి వృద్ధాప్యం వరకు బ్రతికినవాడు, అతడు నావాడు. మరి రిటైర్మెంట్ ఉంటుందా? ప్రభు వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా? నీతో పని అయిపోయింది, వెళ్ళిపోనాయనా. ఓ ముసలామా, ఓ ముసలాయన, నీతో పని అయిపోయింది, వెళ్ళిపో, ఇక నిన్ను నేను ఉంచుకోవాలనుకోవట్లేదు, నేను పెద్దగా పట్టించుకోవట్లేదు, నువ్వు ఓల్డ్ మ్యాన్ అయిపోయావు, సో నువ్వు ఓల్డ్ కాబట్టి నువ్వు నాకు నచ్చవు అనే భావన దేవునిలో లేదు ప్రియులరా. అప్పుడప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు, పిల్లవాడు ఎంత పెద్దవాడైనా తల్లికి తండ్రికి ఎవరట? పిల్లవాడే. మనం ఎంత ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ వయస్సులో ఉన్నా దేవునికి ఎవరం? మనం పిల్లలమే. మనం దేవుని పిల్లలం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా మనం దేవుని పిల్లలమే. కాబట్టి దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఎంత చక్కటి విషయాలు దేవుడు దైవ గ్రంథంలో వ్రాయించాడు వృద్ధులను ఉద్దేశించి. ఇప్పుడు మీరు చదివిన మాటని మరింత లోతుగా ఆలోచించడానికి కీర్తనల గ్రంథం 71వ కీర్తన, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అన్నాడు. ఎప్పటి నుంచట? బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని, నేను ఎప్పుడైతే తల్లి గర్భంలో గర్భవాసినయ్యానో ఆ గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. అంటే సువార్త ప్రకటనలో ఉన్నాడని అర్థం. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నదట. అంటే ఆ నోరు ఏం మాట్లాడుతుంది? దేవుని కీర్తిని గురించి మాట్లాడుతుంది. ఆయన కృపామహిమకు కీర్తి కలుగజేసేవారుగా కావాలనుకుంటున్నాడు కదా. సో ఆయన కీర్తి గురించి మాట్లాడుతుంది, ఆయన ప్రభావ వర్ణన గురించి మాట్లాడుతుందంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేసే నోరు అని మనకు అర్థమవుతుంది. చాలామంది ఖాళీగా కూర్చొని వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు రిటైర్ అయిపోయిన తర్వాత. ఇంకా రిటైర్ అయిపోయాను కదా అని చెప్పేసి, లేదా మా పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, అందరికీ పనులు అన్నీ పూర్తి అయిపోయాయి కదా, ఇంకా మేము రోడ్డు మీద అరుగు మీద కూర్చోవడం, పొద్దున్న లేవడం, అరుగు మీద కూర్చోవడం, ఊరి మీద అరుగెక్కేయడం, వచ్చిపోయే వాళ్ళందరితో పనికిమాలిన మాటలు మాట్లాడుకోవటం. కొంతమంది వృద్ధ స్త్రీలు అయితే కొండికత్తెలు అంటాడు. తిమోతి పత్రికలో వృద్ధ స్త్రీలను ఏమంటాడు?
కొండికత్తులు అంటాడంటే ఇంక పని పాట ఏమీ లేదనమాట. ఆ ఇంటికి తెంపులు పెట్టడం నేర్చుకున్నారు వీళ్ళు. సో అది రిటైర్మెంట్లో అలా కాదు. నీతి మంతులు అన్నాడు కదా, ఈ నీతి మంతుల యొక్క భావజాలం ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణంతోనూ నా దినమంతయు నేను నా నోరు నిండిపోయింది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకము అన్నాడు. అంటే నా వృద్ధాప్యమందు నన్ను విడనాడకము అంటే నాకు అన్నం పెట్టమనా, లేకపోతే నా పిల్లలందరూ నన్ను వదిలేసి నన్ను వదలొద్దనా, లేదా నా బలం క్షీణించినప్పుడు నన్ను విడవద్దంటే నేను నడవడానికి నాకు శక్తినివ్వమనా, లేకపోతే ఇంకా పని చేసుకోవడానికి శక్తినివ్వమనా? దేనికోసం ఈ ప్రార్థన భక్తుడు చేస్తున్నాడు అంటే, భక్తుని యొక్క భావజాలం మనకు అర్థమైతే మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు అక్కడ వ్రాయబడుతున్నటువంటి వచనాల వెనక దేవుని మనసేంటి, భక్తుని మనసేంటి, అక్కడ దేవుడు చెప్పిన మాట అయితే దేవుని మనసేంటి, భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవునితో పలుకుతున్న మాట అయితే ఆ భక్తుడి మనసేంటి, ఏ విధమైన భావజాలం వాళ్ళలో ఉంది అనే ఆలోచన మనకి రావాలి. ప్రియుల రావాలి బైబిల్ ఎప్పుడు కూడా. అలా చదువుతున్నప్పుడు బైబిల్ లోతుల్లోనికి మనం వెళ్ళగలుగుతాం. దేవుని వాక్యం మనతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతుంది. మన హృదయాంతరంగంలో ఒక గొప్ప ఆలోచన పుడుతుంది. తద్వారా మనం దేవునికి బాగా దగ్గర అవుతాం. ఆయనతో మంచి సహవాసం గలవారముగా జీవించడానికి అవకాశం లభిస్తుంది. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? 15వ వచనానికి వచ్చాం. నాకు బలాన్ని ప్రభువా, వృద్ధాప్యంలో నన్ను విడనాడొద్దు, వృద్ధాప్యంలో కూడా నాకు బలం కావాలి ప్రభువా, నాకు శక్తి కావాలి ప్రభువా, వృద్ధాప్యంలో కూడా నన్ను బలంగా తీర్చిదిద్దు ప్రభువా అని ఎందుకు ప్రార్థిస్తున్నాడు అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 15వ వచనంలో అంటాడు, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అంటాడు. నీ నీతిని నీ రక్షణను జిహ్వఫలం అర్పిస్తున్నాడు అనమాట. హెబ్రీ పత్రికలో చెప్తాడు జిహ్వఫలం గురించి. అంటే జిహ్వఫలము అంటే నాలుక నుండి లేదా నోట నుండి వచ్చేటువంటి ఫలము, దేవునికి ఇష్టమైనది అని అర్థం అక్కడ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించునంటే అనుభవపూర్వకమైన జ్ఞానంలోనికి వెళ్ళిపోయాడు. బాల్యం దగ్గర ప్రారంభమైంది, వృద్ధాప్యానికి వచ్చేసరికి ఇంకా బలమైపోయింది. అది వయసు మీద పడుతున్న కొలది దేవునిలో ఎలా మారిపోయాడు? బలవంతునిగా మారిపోయాడు. సో ఈ బలవంతుణ్ణి దేవుడు విడనాడాలనుకోవట్లేదు. వృద్ధుడైపోయాడు కదా, రిటైర్మెంట్ ఇచ్చేద్దాం నా పనిలో నుంచి అనుకోవట్లేదు. వృద్ధుడికి కూడా దేవుడి దగ్గర పనుంది, బాలుడికి దేవుడి దగ్గర పనుంది, యవనస్తుడికి దేవుడి దగ్గర పనుంది. దేవుడు ఏ ఒక్కరిని విడవాలనుకోవట్లేదు, ఏ ఒక్కరిని వద్దని అనట్లేదు, ఏ ఒక్కరికి నా దగ్గర జాబ్ లేదని అనట్లేదు. నాతో సహవాసం చేయటానికి వయోభేదం లేదు. ముఖ్యంగా వృద్ధాప్యంలో నేను వదలనే అంటున్నాడు. నేను వదలను ముదిమి వచ్చే వరకు అంటే నువ్వు తలనిరిసి వృద్ధుడనైపోయేంత వరకు నిన్ను విడవటానికి ఆయనకి ఇష్టం లేదు, నీకు రిటైర్మెంట్ ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. అసలు ప్రభు దగ్గర పదవీ విరమనే ఉండదు. అర్థమవుతుందా? ప్రభు దగ్గర పదవీ విరమణ ఉండదు, ప్రభు పనిలో రిటైర్మెంట్ ఉండదు. ఇప్పుడు మీకు పాస్టర్ గారు ఉన్నారు, రిటైర్మెంట్ ఎప్పుడు? మీరు చెప్పండి. పాస్టర్ గారికి రిటైర్మెంట్ ఉందా? లేదు. మరణమే రిటైర్మెంట్. ఇంకా ఎవరికైనా సరే దేవుని పనిలో రిటైర్మెంట్ ఎప్పుడు? మరణమే. ఓ విశ్వాసి, నీకు రిటైర్మెంట్ ఉందా? ఎప్పుడు? నీకు రిటైర్మెంట్ ఎప్పుడు? నీకు మరణమే, నాకు మరణమే, మనందరికీ మరణమే. అంటే ప్రభువుకి ఎంత తేడా ఉందో మీరు గమనించగలగాలి. ప్రభుత్వం రిటైర్మెంట్ ఇవ్వడానికి, రిటైర్మెంట్ ఇవ్వడానికి ఎంత తేడా ఉందో చూడండి. సో ఇప్పుడు జాగ్రత్తగా మాటలు చూస్తే, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును, అవి నాకు ఎన్నసఖ్యము కావు. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. నేను నిన్ను నీ బలవత్కార్యములను గురించి వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతిని నా నోరు ప్రచురం చేయాలి, నీ రక్షణను నా నోరు ప్రచురం చేయాలి. నిన్ను గూర్చి మాటలాడుటయందు నాకు సంతోషం, నీ కొరకు బ్రతుకుటయందే నాకు ఆనందం. అట్టి జీవితం నాకు కావాలి. అందుకే నాకు ఇంకా బలాన్ని ఇవ్వు, అందుకే నాకు ఇంకా శక్తినివ్వు. అంటే ఈ శక్తి బలం కూడా నీ కొరకు వాడటానికి మాత్రమే నాకు ఇవ్వు, నీ పనిలో నిలవటానికి నాకు ఇవ్వు అని భక్తుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడంటే, అలాంటి భక్తుడిని బట్టి ప్రభు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత మాటలు ఏమైనా ఉన్నాయో తెలుసా? 17వ వచనంలో ఆశ్చర్యకరంగా ఉంటాయండి ఆ తర్వాత మాటలు. దేవా, బాల్యము నుండి, వండర్ఫుల్ వర్డ్స్ అండి, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. అంటే నీ దగ్గర నేను బోధ వింటున్నాను తండ్రి. ఎప్పటి నుంచి వింటున్నానంటే, నీ మాటలు నేను బాల్యం నుండి వింటున్నాను, బాల్యం నుండి నీ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతూ వచ్చితిని.
బాల్యం నుండి నువ్వు నాకు నేర్పిస్తున్నావు, నేను నీ దగ్గర నేర్చుకుంటున్నాను. నేనేమో నీ దగ్గర నేర్చుకున్నవి ఇంతవరకు చెబుతూనే వస్తున్నాను, వయస్సు మీద పడేంత వరకు చెబుతూ వచ్చి తిని. బాల్యము నుండి నీవు నాకు నేర్పిస్తూ వచ్చితివి, నేనేమో తెలుపుతూ వచ్చి తిని. 18వ వచనంలో ఒక వృద్ధుడి యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో ఈరోజు అందరు వృద్ధులకు అర్థం కావాలి. వృద్ధులందరూ దీని నుంచి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోవాలి. వయస్సు మీద పడిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బట్టి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోవాలి. ప్రపంచం అంతా మిమ్మల్ని వదిలేయచ్చు, మీ ఇంటివారు మిమ్మల్ని వదిలేయచ్చు, అందరూ మిమ్మల్ని చులకనగా చూడొచ్చు, హేళనగా మాట్లాడొచ్చు, లేదా మీకు విలువనివ్వకుండా మాట్లాడొచ్చు, మీ మనవలు మీ పిల్లలు కూడా మీకు గుర్తింపు లేకుండా మాట్లాడొచ్చు, మిమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రభువు మాత్రం మీ గురించి ఉన్నతంగానే మాట్లాడతాడు. అది దేవుని యొక్క ప్రేమ, మీ పట్ల దేవుని యొక్క ఆలోచన. సో అక్కడ ఏమని వ్రాయబడిందో చూస్తే, దేవా వచ్చు తరమునకు, అంటే ఇతన తరం ముగిసిపోతుంది, వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధుడి యొక్క కోరిక చూడండి ఎలా ఉందో. వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేనే తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. తల నెరిసి వృద్ధుడనైపోయేంత వరకు, అంటే సొగసైన కిరీటం ధరించుకోవాలి. అది నీతిమంతులు మాత్రమే ధరించుకోగలిగే కిరీటం. ఆ సొగసైన కిరీటం నేను ధరించుకునేంత వరకు నా చెయ్యొదలొద్దు ప్రభు అని ప్రార్థిస్తున్నాడంటే మనం చేయగలమా ప్రియులారా ఇలాంటి ప్రార్థన? నా చెయ్యి విడిచిపెట్టకు ప్రభువా, నన్ను ఇంకా బలపరచు ప్రభువా, నాకు ఇంకా శక్తిని ప్రభువా, నీ గురించి మాట్లాడతాను. తల నెరిసి వృద్ధుడనైపోయేంత వరకు వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి ప్రకటిస్తాను. రాబో తరమునకు నీ కీర్తిని వ్యాపింపజేస్తాను. నేను ఏదైతే అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానంతో నీ యొద్ద నేర్చుకున్నానో, నేను నేర్చుకున్నటువంటి ఈ సంగతులను అనేకులకు వ్యాపింపచేస్తాను, అనేకుల హృదయాలలోనికి నీ మాటలు పంపిస్తాను. నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను అన్నాడు. నేను బ్రతికితే నీ కొరకే బ్రతకాలి. అలాంటి వృద్ధులు ఈరోజు ఉన్నారంటారా? మీరు చెప్పండి ప్రియులారా, ఉన్నారండి? ఎంతమంది వృద్ధులు కనబడుతున్నారండి మనకు అలాంటి వాళ్ళు? ఇంత బలంగా, ఇంత శక్తివంతంగా, దేవుని కొరకు పనిచేయాలన్న తపన చల్లారని వారుగా, శరీరం క్షీణించిపోయినప్పటికీ, శరీరం బలహీనమైపోయినప్పటికీ ఆత్మలో బలంగా నిలబడి, ఆత్మీయంగా బలంగా నిలబడి, ఒకనాడు బాల్య దినాలలో యవ్వన ప్రాయంలో ఏ విధంగా అయితే దేవుని గూర్చినటువంటి నీతిని ప్రచురం చేశారో, ఆయన కీర్తిని ఏ విధంగా వ్యాపింప చేశారో, ఆయన రక్షణ గురించి ఏ విధంగా వర్ణించడం మొదలుపెట్టారో, అదే ఆలోచనతో, అదే సంకల్పంతో ఇప్పటికీ వృద్ధుడనై చచ్చిపోయేంత వరకు, మంచం పట్టి ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోయేంత వరకు, ప్రభువా నీ సన్నిధిలో నా పాత్ర ముగిసిపోయేంత వరకు, నా యాత్ర ఆగిపోయేంత వరకు నీ గురించి నేను ప్రకటించే యోధుడుగా ఉండాలి అని ఆలోచించే వృద్ధులు, వృద్ధ స్త్రీలు ఎంతమంది ఉండుంటారు? మీరు ఆలోచన చేయండి ప్రియులారా. వృద్ధుడంటే ఒక గౌరవం, వృద్ధుడంటే అనుభవ జ్ఞానానికి ఐకాన్గా ఉండాలి. అనుభవ జ్ఞానానికి ఒక ఐకాన్ ఎవరయ్యా అంటే, ఎస్, ఈ ఓల్డ్ మ్యాన్ అనుభవ జ్ఞానానికి ఒక ఐకాన్ అని చెప్పేంతటి గొప్ప స్థాయిలో వృద్ధులు ఉండాలి. వృద్ధులంటే అడుగు మీద కూర్చుని కల్లబుల్లి కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వృద్ధులంటే కాళ్ళు చాపేసుకుని మరమరాలు తింటూ కాలం గడిపేసేవాళ్ళు కాదు. వృద్ధులంటే వ్యర్థంగా బ్రతికి చచ్చిపోవటానికి ఇవ్వబడిన సమయం కాదు. చాలామంది అనుకుంటారు రెస్ట్ తీసుకునే వయసు అండి అని. దేవుడు అంటున్నాడు, నో రెస్ట్. ఎస్, నో రెస్ట్. నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో తెలుసా? విశ్రాంతి అనేది ఎప్పుడో తెలుసా? విశ్రాంతి అనేది దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? మరణానంతరమేనండి. నీ ఒంట్లో ప్రాణం ఉంది అంటే నీకు విశ్రాంతి లేదు. నీ ఒంట్లో శక్తి ఉంది అంటే నీకు విశ్రాంతి లేదు. దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా దేవుడు నిన్ను ఇంకా వాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన పనిలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. నో రెస్ట్, నో రెస్ట్. అందుకే ఆయన ఇప్పుడు టేక్ రెస్ట్ అండు, నో రెస్ట్ అంటాడు. టేక్ రెస్ట్ అనేది మనం చచ్చిపోయిన తర్వాతే. విశ్రాంతిలోనికి తమ ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుదురు. తమ ప్రయాసములు మాని తమ పని ముగించుకొని విశ్రాంతి పొందుదురు. అప్పటి వరకు మనకు విశ్రాంతి లేదు. వృద్ధులను కూడా దేవుడు తన పని కొరకు వాడుకుంటున్నాడు. ఈ సమయంలో మీకు ఒక ఇద్దరు వృద్ధుల్ని చూపించిన మాటలు ముగిస్తాను. లూకాసు వార్త దయచేసి అందరూ మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి లూకాసు వార్త 2వ అధ్యాయము
లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. అంటే కిరీటం ఉందా లేదా? కిరీటం ఉందా లేదా? ఉందండి. తల నిరిసిన వృద్ధులకు ఈ కిరీటం ఉండాలి, నీతి కిరీటం. నీతిమంతులు, దేవుని కొరకు బ్రతికేవారు. అప్పుడు సొగసైన కిరీటంగా ఆయన కనబడద్దండి ఆయన కంటికి. మీరు లోకమందు జ్యోతులు అన్నాడు. మన నెత్తి మీద ఏమైనా దీపం వెలుగుతుందా? మరి ఎవరికి కనబడుతున్నాం మనం జ్యోతుల్లాగా? దేవుని దృష్టికి. అందుకే ఆయన మార్గాల్లో నడిచే వాళ్ళని మీరు లోకమందు జ్యోతులు అన్నాడు. ఆరిపోయిన వాళ్ళు, వెలుగుతున్న వాళ్ళు పక్కపక్కన కూర్చున్నా మనకైతే తేడా తెలియదేమో, కానీ దేవుడికి మాత్రం తేడా తెలుస్తుంది. వెలిగే బల్బుకి ఆరిపోయిన బల్బుకి మనకు ఎలా తేడా తెలుస్తుందో, ఫిల్మెంట్ రాలిపోయిన బల్బుకి స్విచ్ చేస్తే వెలిగే బల్బుకి మనకు ఎలాగైతే తేడా తెలుస్తుందో, దేవుడికి కూడా ఈ బల్బులు మనల్ని చూసినప్పుడు చీకట్లో ఉన్నవాడు, వెలుగులో ఉన్నవాడు పక్కపక్కన కూర్చున్నా మనం కనిపెట్టలేం, కానీ ఎవరు కనిపెట్టగలరు? దేవుడు కనిపెడతాడు. అందుకే మీరు లోకమందు జ్యోతులు, మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు. ఎన్ని పదప్రయోగాలు చేశాడు అనుకుంటున్నారు మన గురించి? చాలా పదప్రయోగాలు చేశాడు ఆయన. ఇక్కడ సుమయోను గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తూ ఏమంటున్నారంటే, అతడు నీతిమంతుడు, అలాగే భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడట. ఆ ఇశ్రాయేలు కొరకు ఆదరణ కొరకు అంతే. ఎంతోమంది ముసలోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కనిపెట్టట్లేదు. సుమయోను గారి సమాన వయస్కులు చాలామంది యెరూషలేములో ఆ కాలానికి ఉంటారా ఉండరా? అబ్బో, వందల్లో వేలల్లో ఉంటారు ముసలివారు. కానీ వారు ఎవరూ కూడా కనిపెట్టనిది ప్రత్యేకంగా ఇతని గురించే దేవుడు వ్రాయించాడంటే ఇతను మాత్రమే కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఒక వృద్ధుడు, బాధ్యత కలిగిన వృద్ధుడు. అతడు మామూలు వృద్ధుడు కాదు, ఆషామాషి వృద్ధుడు కాదు, బాధ్యత కలిగిన వృద్ధుడు. ఇతడికి ఇంకా విరమణ రాలేదు. ఇతని యొక్క పనిలో నుంచి విరమించుకోలేదు. ఇతను పనిని విరమించలేదు. ఇతను పనిలోనే ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఎప్పుడు ఆదరణ ఇస్తావు ప్రభువా? ఇశ్రాయేలులో ఒక రక్షకుడిని పుట్టిస్తానని వాగ్దానం చేశావు కదా తండ్రి. ఏది రక్షకుడు ఎప్పుడు వస్తాడు ప్రభువా? ప్రపంచాన్ని పరిపాలించే, ప్రపంచాన్ని సత్య మార్గం వైపుకు, రక్షణ మార్గం వైపుకు నడిపించే ఆ మహారక్షకుడు, ఆ సర్వోన్నతుడు ఆయన ఎప్పుడు వస్తాడు ప్రభు అని ఆశగా, ఆసక్తితో ఎదురు చూస్తూ ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నటువంటి వృద్ధుడు ఈ యొక్క సుమయోను అనేటువంటి పెద్ద ఆయన. అప్పుడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఎంత అద్భుతమైన సంగతి మీరు ఆలోచన చేయండి. ఎందరో వృద్ధులు ఉన్నారు కానీ ఎవరికి పరిశుద్ధాత్ముడు బయలుపరచలేదు. కానీ ఇతనికి మాత్రం పరిశుద్ధాత్ముడు ఏమని బయలుపరుస్తున్నాడు తెలుసా? నువ్వు ఎంత వయస్సు మీద పడిపోయినా, నీ తల ఎంత తెల్లగా మారిపోయినా, నీ చర్మం ఎంత ముడతలు పడిపోయినా, నీ ఎముకల్లో సత్తువ తగ్గిపోయినా, నీ కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, నీ కంటి చూపు క్షీణించిపోయినా, నువ్వు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయినా నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నువ్వు దేవుని కొరకు బ్రతికిన బ్రతుకును బట్టి, నువ్వు ఎంతవరకు చేసినటువంటి ఆ మహాకార్యాలను బట్టి, ఆ కార్యక్రమాలను బట్టి నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాను. ఆ అవకాశం ఏంటంటే, ఏ ఇశ్రాయేలులోనైతే రక్షకుడు పుట్టబోతున్నాడో, ఏ ఇశ్రాయేలు నుంచి అయితే ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడు రాబోతున్నాడో, ప్రపంచాన్ని ఉద్ధరించే ఉద్ధారకుడు పుట్టబోతున్నాడు, ఆ మహనీయుని నీ కంటితో నువ్వు చూడక మునుపు నువ్వు మరణం రుచి చూడవు. అప్పటి వరకు నీ ఆయుష్కాలాన్ని దేవుడు నిలుపుతున్నాడు. అది అలా ఆగిపోవాల్సిందే. అప్పటి వరకు నీ ఆయుష్కాలం ఉండాల్సిందే, నువ్వు బతికి తీరాల్సిందే, నీకు చావు రానే రాదని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆ వృద్ధుడు అలా ఎదురు చూస్తున్నాడు. దేవాలయం దగ్గర ఉంటున్నాడు. ఒక అద్భుతమైన బ్రతుకుతున్నాడు. ప్రతిరోజు ఆశగా ప్రార్థిస్తున్నాడు, తండ్రి ఈరోజా, రేపా, ఎల్లుండా, ఎప్పుడు ప్రభువా ఆ మహనీయుడిని నా చేతులతో ఎత్తుకుంటాను, ఆ మహనీయుడిని నా కళ్ళతో చూసి నేను ఆనంద పరవశుడనవుతాను, ఆ మహాభాగ్యాన్ని ఎప్పుడు నేను చూడగలుగుతాను, ఎప్పుడు నేను సంపాదించగలుగుతానన్న ఆశతో బ్రతుకుతున్న వృద్ధ జీవి సుమయోను. అందరి వృద్ధుల్లాంటి వృద్ధుడు కాదే. అందరి వృద్ధుల్లాగా కళ్ళబొల్లి కబుర్లు, కుండేలు చెప్పుకుంటూ బ్రతికేవాడు కాదే. అందరి వృద్ధుల్లాగా కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు కాదే. అందరి వృద్ధుల్లాగా సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు కాదే. అందరి వృద్ధుల్లాగా తినేసి పడుకునేవాడు కాదే. సుమయోను స్పెషల్ క్యారెక్టర్ కలిగిన వాడై ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే నీతి కిరీటాన్ని ధరించుకున్నవాడై ఉన్నాడు. ఇలాంటి వృద్ధుల కొరకు మనం ఎదురు చూడాలి. మనం కూడా అలాంటి జీవితంలోనే మన జీవితాన్ని ముగించాలి. అలాంటి చరమాంకంలోనికి మనం వెళ్ళే సమయానికి మన జీవిత చరమాంకంలో మన జీవన విధానం ఈ విధంగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ప్రియులారా, మీరు గమనించాలి. ఈ సమయంలో
చూద్దాం ఒక్కసారి ఆ మాట కిందకి చదువుదాం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఆనంద పరవశుడై ఆత్మవశుడై అతను దేవాలయములోనికి వచ్చెను. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను. నోరు ఆయన కీర్తిని ప్రచురం చేస్తుంది, ఆయన రక్షణను వర్ణింప మొదలు పెడుతుంది. ఆహా, ఎంత గొప్ప వృద్ధుడు! మనకి ఇలాంటి తాతలు కావాలి, మనకి ఇలాంటి తండ్రులు కావాలి, మనకి ఇలాంటి పెద్దలు కావాలి, మన కుటుంబాల్లో ఇలాంటి వారు ఉండాలి. ఒక విషయాన్ని మీరు మర్చిపోకండి, మీరు కూడా మీ కుటుంబాలకు ఇలాంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మీకు కూడా వృద్ధాప్యం వస్తుందిగా, మనం కూడా వృద్ధులం అయిపోతాంగా ఒక రోజున. మీరు కూడా మీ కుటుంబానికి ఇలాంటి వారుగా ఉండాలంటే వృద్ధులందరికీ సుమయోను రోల్ మోడల్ కావాలి. ఆయన నీతిని ప్రచురిస్తూ ఒక అద్భుతమైన సొగసైన కిరీటాన్ని ధరించుకున్నటువంటి నీతిమంతుడుగా సుమయోను మనకు కనబడుతున్నాడు. ఇలాంటి వారిని ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాడు, ఆయన అరచేతుల్లో చిక్కుకుంటాడు, చంక పెట్టుకుని లాలిస్తాడు, ప్రేమిస్తాడు. అట్టి వారిని విడిచిపెట్టాడు దేవుడు, వారిని ఎప్పుడూ కాపాడుకుంటాడు. అంత ప్రేమ దేవుడి పట్ల మనం కలిగి ఉండాలి. ఆయన మన పట్ల చూపించే ప్రేమకు తగిన జీవితం మనం జీవించాలి ప్రియులరా. చూడండి ఆ తర్వాత ఏమని వ్రాయబడిందో. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, ఇక నేను వెళ్ళిపోతాను ప్రభా. చాలు ప్రభా ఈ జీవితానికి, చాలు ప్రభా ఈ జీవితానికి. ఇంతకు మించి నాకేం కావాలి ప్రభా? చాలు ప్రభా, ఈ బిడ్డను ఎత్తుకున్నాను, చాలు, నా జీవితం ధన్యం అయిపోయింది. ఏ రక్షకుడినైతే ఈ ప్రపంచం కొరకు నీవు పుట్టించావో, ఏ రక్షకుని గురించి అయితే మాకు వాగ్దానం చేసావో, ఆ రక్షకుడు నా చేతుల్లో ఉన్నాడు ప్రభా. చాలు ప్రభా ఈ జీవితానికని ఆ వృద్ధుడు ఎంతో ఆనందంగా చావును కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూసారా, అప్పటి వరకు చావుతో పోరాడి అలాగే బతుకున్నాడండి. చావు రాలేదు, అతనికి రాదు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీకు చావు రాదన్నాడు, రాలేదు అంతే. ఎప్పటి వరకు రాదయ్యా అంటే యేసును ఎత్తుకునేంత వరకు రాదు. యేసు వారిని నీ చేతులతో ఎత్తుకుని ఆయనను ప్రేమించి ఆయనను ముద్దాడేంత వరకు, ఆయనను చూసుకుని నువ్వు ఆనందపరవశుడయ్యేంత వరకు, ఆ బాలుడు నీ చేతుల్లో ఉండేంత వరకు నీకు మరణం రమ్మన్నా రాదు. అది నీకు నేను చేస్తున్నటువంటి వాగ్దానం. సో ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరింది కాబట్టి ఏమంటున్నాడంటే, చాలు ప్రభువాకి ఈ లోకంలో నాకు ఉండాల్సిన అవసరత లేదు, నన్ను తీసుకెళ్ళిపో. చాలుక నేను ఉండాల్సిన అవసరత లేదు, నా ఆశ తీర్చిన నా తండ్రి చాలు తండ్రి. నాథా నీ దాసుని ఇప్పుడు పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచి తిని. నీ కుమారుణ్ణి నేను చూశానంటలేదు, ఆయన్నే రక్షణ అని పిలుస్తున్నాడండి. ఆయన్నే ఏమని పిలుస్తున్నాడు? రక్షణ. ఆయనే రక్షకుడు కాబట్టి ఆయనే రక్షణ. నీ రక్షణ నేను కన్నులార చూచి తిని అని యోసేపును ఆయన తల్లి ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడుతుంటే సుమయోను వారిని దీవించి అంటున్నాడు. ఆ తల్లిదండ్రులిద్దరిని దీవిస్తున్నాడు ఆ వృద్ధుడు శాపనార్థాలు పెట్టేవాడు కాదు. వృద్ధుడు ఏం చేసేవాడు? దీవించేవాడు. దేవునిలో ఉండి దీవించేవాడుగా ఉండాలి వృద్ధుడు ఎప్పుడు కూడా. ఆ అనుభవ జ్ఞానంతో తన దీవెనలు అందించేవాడుగా ఉండాలి వృద్ధుడు ఎప్పుడు కూడా. దేవుని ప్రతినిధిగా ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే వృద్ధుడు. ఆ దీవించి ఇట్లా నేను ఏమంటున్నాడట, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. చూసారా, అంత గొప్ప జీవితం జీవించినటువంటి వృద్ధుడు ఈ సుమయోను. మీరు గమనించండి ప్రియులారా. ఆ తర్వాత కింద మరో వృద్ధురాలు మనకు కనబడుతుంది. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి. ఎన్ని సంవత్సరాలట? 84 years. నాకు తెలిసి ఇక్కడ చాలామంది ముసలోళ్ళు ఉన్నారు, కానీ అంత వయసు ఉన్నోళ్ళు ఉండరు. ఉంటే ఒక్కరు ఇద్దరు ఉండాలి. 84 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ 84 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. ఒక్క మా అమ్మగారు ఉన్నారు. అంతేనమ్మా? మీకు ఒక్కరికి 84 ఏళ్ళ? ఆవిడ ఒక్కరికి 84 ఏళ్ళు ఉంటే ఈవిడికి కూడా ఉండొచ్చు. లెక్కలు తెలియదు కదండి. మొత్తం మీద ఈ ముందు కూర్చున్న 3 ఉన్నారు, వీళ్ళకి కూడా ఒక 80 దాటే ఉండొచ్చు. మొత్తం మీద ఒక 4 ఉంటారండి 80 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఇక్కడ. ఆవిడకి 84 ఏళ్ల వృద్ధురాలట. ఈ 84 ఏళ్ల వృద్ధురాలు 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయం వీడి ఒక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, సరిగ్గా అదే టైంకి 2 ముసలోళ్ళు వచ్చారు లోపలికి.
ఒక సుమయోన్ అనే వృద్ధుడు, హన్నా అనే వృద్ధురాలు. సో ఈ అన్నా అనే వృద్ధురాలు, సుమయోన్ అనే వృద్ధుడు ఇద్దరూ వచ్చారు. వచ్చి ఆమె కూడా ఎలా ఉందట, దేవాలయము విడవకట. దేవాలయం విడవక అంటే పాపం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? దేవాలయంలోనే ఉంటుంది, వదలట్లేదట దేవాలయాన్ని. దేవాలయాన్ని వదలట్లేదంటే ఆ వయస్సులో కూడా ఎంత భక్తి చూశారు. ఆ వయస్సులో కూడా ఆమెకి ఎంత భక్తి అండి, 84 ఏళ్ల వృద్ధురాలకి. దేవాలయాన్ని వదలట్లేదంటే అర్థం దేవుణ్ణి వదలట్లేదని. దేవుడు ఆమెను వదలడు. దేవుణ్ణి ఆమె వదలనప్పుడు దేవుడు ఆమెను ఎందుకు వదులుతాడు? దేవుడు ఆమెను వదలడు. రైట్. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. వృద్ధాప్యంలో ఎవరి సేవలో ఉంది? దేవుని సేవలో ఉంది. ఉద్యోగంలో ఉందా? ఉద్యోగం ఊడిపోయిందా? చూసారా? రిటైర్మెంట్ ఉందా ఈవిడికి? 84 ఏళ్ళకి మన ప్రభుత్వాలు అయితే ఉంచుతాయా? 84 ఏళ్ళు మన ప్రభుత్వాలు ఉంచుతాయా చెప్పండి? ఉంచవండి, పంపించేస్తాయి, సాగనంపేస్తాయి ముందు చెప్పినట్టుగా. కానీ 84 ఏళ్ల వృద్ధురాలను కూడా ఇంకా సాగనంపలేదు ప్రభువు. ఆ మహావృద్ధుడిని కూడా ప్రభు ఇంకా సాగనంపలేదు. ఆయన పనిలో ఉంచుకున్నాడు. ప్రభు ఎప్పుడు మనకి రిటైర్మెంట్ ఇవ్వడు. అన్యాయంగా ప్రభుత్వాలు తోసేసినట్టు తోసేయుడు. ప్రభువులోను మరణం వరకు పని చేయొచ్చు. మరణం వరకు పనిచేసే ఉద్యోగం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది దేవుని ఉద్యోగమేనండి. సంఘంలో, దేవుని సహవాసంలో, దేవుని పిల్లలతో కలిసి ఆ ఐకమత్యంతో, ఆ సంతోషంతో, ఆ ఆనందంతో ఎక్కడి నుంచి వస్తాయండి ఇలాంటి రోజులు? దేవుని సన్నిధిలో గడిపే దినాలు ఎంత శ్రేష్టమైనవి, దేవుని కొరకు బ్రతికే దినాలు ఎంత శ్రేష్టమైనవి. ఆయన వాక్యంలో, ఆయన పనుల్లో, ఆయన సత్క్రియల్లో నిమగ్నమైపోయిన జీవితం ఎంత ఆనందాన్ని ఇచ్చేది, ఎంత సంతోషాన్ని ఇచ్చేది. దేవుని ప్రజలతో గడిపే సమయం ఎంత ఉన్నతమైనది, ఎంత విలువైనది. ప్రియులారా, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ ఆనందాన్ని మనం పొందుకోగలం లోకంలో చెప్పండి? లోకంలో అసలు ఇలాంటి ఆనందం ఉందంటారా మీరు చెప్పండి? లేదండి. నిజంగా రుచి తెలిస్తే ప్రభువుని కానీ ఆయన సన్నిధిని కానీ ఎవ్వడూ విడిచిపెట్టుకోలేడండి. ఆయన సన్నిధిలో దొరికే ఆనందం ప్రపంచంలో ఎక్కడ దొరకదు ప్రియులారా. అంత గొప్ప అద్భుతమైన ఆనందాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. ఎస్, ఆనందం అనుభవిస్తున్నారు ఆ వృద్ధులు. ఆ అన్న అనుభవిస్తుంది, ఆమె అనుభవిస్తుంది, సుమయోను అనుభవిస్తున్నాడు. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. ఏంటి, 84 ఏళ్ల వృద్ధురాలు క్రీస్తుని గురించి ప్రకటిస్తుందా? 84 ఏళ్ల వృద్ధురాలు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుందంటే, ఆయన గురించిన మాటలు ప్రకటిస్తుంది. సువార్త పని, క్రీస్తుని గురించిన మాటలు ప్రకటిస్తుంది. ఆమె కూడా సువార్త పనిలోనే ఉన్నట్టు. ఏమండి, 84 ఏళ్ల వృద్ధురాలు ఇంకా దేవుని గురించి ప్రకటిస్తుందంటే ఎద్దులాగా ఉన్న యవనస్తులు ఈవిని చూసి ఎంత బుద్ధి తెచ్చుకోవాలండి. ఈరోజు యవనస్తులు చూసారు, ఎద్దుల్లా ఉంటారు, ఏమీ దేవుడు పని చేయరు. తినడం, తిరగడం ఆబోతుల్లాగా, ఆ మామూలు ఆబోతులు కాదు, అచ్చొసిన ఆబోతుల్లాగా ఊరి మీద తిరగడం తప్పితే యవనస్తులు యవన కాలంలో దేవుని కాడి మోయుట నరునికి మేలన్న ఇంగిత జ్ఞానం చాలామందికి లేదు ప్రియులరా. ఈరోజు యవ్వన కాలంలో ఉండి దేవుని పని చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చక్కగా తిన్నది అరుగుతుంది. ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళగలరు, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. అయినా కానీ యవనస్తులకి జబ్బు. వీళ్ళకి లోకం మీద వ్యామోహం ఎక్కువ, దేవుని మీద ప్రేమ అసలు ఉండనే ఉండదు. తక్కువని కూడా అనకూడదు, ఉండనే ఉండదండి. లోకం మీద ఉన్న వ్యామోహం ఉన్నవాడికి దేవుని మీద ప్రేమే ఉంటుంది, ఉండదు. కానీ ఈ వృద్ధురాల్ని చూసి ప్రతి ఒక్కడు బుద్ధి తెచ్చుకోవాలా వద్దా మీరు ఆలోచన చేయండి. ఆ సుమయోనుని చూసి బుద్ధి తెచ్చుకోవాలి, ఈ వృద్ధురాల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. 84 ఏళ్లకి ఆ రక్షణ కన్నులారా చూసి కనిపెట్టుచున్న వారందరికీ వెళ్ళి ఆయన గురించి ప్రకటిస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ టు హర్. నిజంగానే అంత అద్భుతమైన జీవితం ఆ వృద్ధ జీవితం, ఆ వృద్ధ బ్రతుకుతున్న ఆ వృద్ధులిద్దరు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే మీరు ఆలోచించండి ప్రియులారా. ఇంత చక్కటి జీవితం మనం ఎందుకు జీవించకూడదు? ఇలాంటి కిరీటాలు మనం ఎందుకు ధరించకూడదు? ఈ స్థితికి మనం ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలంటే అప్పటికప్పుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేది అర్థమవుతుందా? అప్పటికప్పుడు వెళ్ళిపోదామంటే 5వ అంతస్తు ముందు కట్టేద్దామంటే కుదురుతుందా? ఇది పునాది ఏమైకుండా, పునాది లేదు, 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 కట్టేస్తావా? బాల్యం నుండి బ్రతుకు తగలేసుకుని మంచి కాలం అంతా నాశనం చేసుకుని నీతి లేకుండా యథార్థత లేకుండా చెత్త బతుకంతా బతికేసి లాస్ట్కి వచ్చేసరికి దేవుడా నన్ను వాడుకో అంటే ఆయన ఏం వాడుకోడు, పెంట మీదకి పో అంటాడు. అర్థమవుతుందా? లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఉపయోగపడేది ఏముంటుంది? ఇంక కంచం కడిగేసుకుని వెళ్ళిపోవడమే. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏముంటుందండి?
ఏమైనా ఉంటుందా? భోజనాలు అయిపోతాయి. ఇప్పుడు మీకు లాస్ట్కి వచ్చేసరికి ఏముంటుంది? ఏముంటుందండి లాస్ట్కి వచ్చేసరికి? ఏముంటుంది? గిన్నెలు ఊర్చుకోవడమే. అన్ని ఐటమ్స్ కూడా ఉండవు, అయిపోతుంటాయి. అందుకే భోజనాలు అప్పుడు ముందుకు పోతుంటారు కంగారుగా. అమ్మ ఫస్ట్ బంతిలో తినాలండో అన్నీ దొరుకుతాయి. చివరి బంతికి వెళ్తే ఏముండవు, బంతులాట ఆడుకోవడమే, ఇంకేముండవు. కాబట్టి ముందు తినేయాలనుకుంటారు. అలాగే బాల్యం నుండి దేవుని కొరకు నీ సృష్టికర్తను బాల్యదనములేందే స్మరణకు తెచ్చుకుంటే వృద్ధాప్యంలో పునాది గట్టిగా ఉంటుంది. ఇదిగో ఒక సుమయోనులా ఉంటావు, ఒక అన్నలా ఉంటావు. ఆ తర్వాత నీ జీవితం ఆనందమయం. తండ్రి నిన్ను హక్కును చేర్చుకుంటాడు. ఆ సొగసైన కిరీటాన్ని ధరించుకుని ప్రభు సన్నిధిలో యుగయుగాలు ఉంటావు. ఆ సంతోషాన్ని వదులుకొని ఈ చెత్త లోకం కోసం, తుచ్చమైన లోకం కోసం, కొంతకాలం ఉండి వెళ్ళిపోయే లోకం కోసం మన జీవితాన్ని ధారపోయటం ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి. ప్రభు మీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయనకు మనం ఎలా కావాలనే మనం బ్రతుకుల ముందు వీళ్ళ మాదిరిగా ఉంచాడు. ఎస్, నా పిల్లలారా నాకు మీరు ఎలా కావాలి? ఇది కొలత చొక్కా లాంటిది అనమాట. ఆది చొక్కా అంటారు కదా, టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆది ఇస్తుంటాం కదా, కొలత చొక్కా, కొలత ఆది ఇచ్చినట్టుగా మనకు కూడా వీళ్ళు ఆది అనమాట. ఇదిగో ఇలా ఉండండి, మీరు వృద్ధాప్యానికి వెళ్ళేసరికి మీరు కూడా ఇలా మారాలి అని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వాక్యం విన్న మీరందరూ కూడా మీ హృదయంలో ఆ మాటలు భద్రం చేసుకోండి. జాగ్రత్తగా ఇప్పటి నుంచే మంచి పునాది వేసుకోండి రాబోయే జీవితానికి. వృద్ధులైతే కనుక ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకండి. ఆయన నామాన్ని మహిమపరిచే జీవితాలు జీవించండి. అంటే ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటివరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ సభను ఏర్పాటు చేసిన పరదేశి గారి కుటుంబాన్ని, సంఘాన్ని, ఇక్కడున్న సేవకుల్ని, అమ్మగారిని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కూడి వచ్చిన దైవజనుల్ని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. నా తోటి సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలని ప్రభు మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ సన్నిధి కాంతిలో ఎల్లప్పుడూ మమ్మల్ని అందరూ నడిపించమని తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే జీవితాలు మాకు ప్రసాదించమని, మీ నామ మహిమార్థమై ప్రభువ కడ వరకు నమ్మకంగా బ్రతకగలిగే బ్రతుకును సొగసైన కిరీటాన్ని ధరించుకుని మీ సన్నిధిలో ప్రభువ ఆనందించడానికి, సంతోషించడానికి మాకు అవకాశం ఇవ్వమని త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును, మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.